సిగ్గు 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 విద్యార్థులపై దాడులు సిగ్గు సిగ్గు రక్షించాలి కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి చేసాడుగా రాజీనామా వర్ధిల్లాలి గౌరవశ్రీ ప్రభేమాది గారి నాయకత్వం వర్ధిల్లాలి గౌరవశ్రీ విసురుపాటి ప్రభేమాది గారి Down, down, BJP! Down, down! Down, down, BJP! Down, down! Down, down, BJP! Down, down! వైఖరి రక్షించాలి కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి సిగ్గు సిగ్గు విద్యార్థులపై దాడులు సిగ్గు 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 రక్షించాలి కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి రక్షించాలి కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి రక్షించాలి విద్యార్థులపై దాడులు డౌన్ డౌన్ బీజేపీ డౌన్ డౌన్ బీజేపీ డౌన్ 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 బీజేపీ డౌన్ డౌన్ ప్రమేయాధికారి నాయకత్వం వర్ధిల్లాలి ఉసురుపాటి ప్రమేయాధికారి నాయకత్వం విద్యార్థులపై దాడులు సిగ్గు సిగ్గు రక్షించాలి కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి రక్షించాలి కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి రక్షించాలి చిన్నగా నడవండి మేము పరిగెత్తొద్దు అది కాదున్నాయింది దాడులు రక్షించాలి కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి రక్షించాలి కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి నీటు పరీక్ష ప్రశ్నపత్రాలు లీకేజీపై కాక్రోచ్ జనతా పార్టీ మరియు భారతదేశంలో ఉండబడినటువంటి విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఢిల్లీ కేంద్రంగా నిరసన పిలిపిస్తే ఆ నిరసనను అడ్డుకునే విధంగా ఈ భారతీయ జనతా పార్టీ ఆదేశాల మేరకు పోలీసులు చేసినటువంటి దమనకాండను ఖండిస్తూ ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవ శ్రీ విసురుపాటి బ్రహ్మయ్య గారు తెలుగు 2 రాష్ట్రాలలో నిరసన కార్యక్రమాలకి పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ప్రకాశం జిల్లా కేంద్రంగా ఒంగోలు కలెక్టరేట్ వద్ద అంబేద్కర్ విగ్రహం ముందు ఈరోజు మేము నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఈ దేశంలో ఎంతోమంది విద్యార్థులు కళ సాకారం చేసుకోవడం కోసం అత్యున్నతమైనటువంటి ఒక నీట్ పరీక్ష అనేది వాళ్ళ విద్యార్థుల జీవితాలతో ముడిపెట్టిన సందర్భంలో అనేక సార్లు ఈ నీట్ పరీక్ష పత్రాలు లీకేజీపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేయాలని విద్యార్థి సంఘాలు ఈ భారతదేశ వ్యాప్తంగా కూడా మహా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ఈరోజు అండగా ఉండాల్సినటువంటి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం విద్యార్థులకి, కానీ ఈ బీజేపీ ప్రభుత్వం విద్యార్థుల్ని అణిచివేసే ప్రయత్నం చేస్తూ ఉంది. ఈరోజు భారత రాజ్యాంగాన్ని కాపాడే దగ్గర ఈ ప్రభుత్వాలు ఎందుకు లేవని మేము మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎంఆర్పిఎస్ నుంచి తీవ్రంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. భారత రాజ్యాంగంలో ఈ సామాజికంగా ఉండబడినటువంటి ప్రతి ఒక్క పౌరుడికి స్వేచ్ఛ భావప్రకటన హక్కు ఉంది, నిరసన వ్యక్తం చేసే హక్కు ఉంది. ఆ నిరసన వ్యక్తం చేస్తున్నా కూడా విద్యార్థులపై క్రూరంగా టియర్ గ్యాస్ వదిలి ఈ పోలీసులు దాడి చేయడం అంటే చాలా ఇది దుర్మార్గమైనటువంటి తీరని కూడా స్థలమైన తెలియజేస్తూ ఉన్నాం. నరేంద్ర మోడీ పాలనలో ఈరోజు దళితులపై దాడులు జరుగుతూ ఉన్నాయి, క్రిస్టియన్లపై దాడులు జరుగుతూ ఉన్నాయి, ఎస్సీల్లో ఉండబడిన అన్ని వర్గాలపై దాడులు జరుగుతూ ఉన్నాయి. ఎంతమంది మీద దాడులు జరిగినా కూడా ఈ కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకునే దగ్గర లేదు. ఈ రాష్ట్రంలో దళితులతో పాటు అసలు మానవ హక్కులే హరించే విధంగా ఈరోజు బీజేపీ ప్రభుత్వం ముందుకెళ్తుందని కూడా తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో ఈ భారతీయ జనతా పార్టీని
కుకటవేలు సైతం ప్రకటించవేసే దమ్ము ఈ దేశంలో ఉన్నటువంటి విద్యార్థులకి, యువకులకి, దళితులకి అందరికీ ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ విద్యార్థులకు అండగా నిలబడాలి. అదేవిధంగా నీటి పరీక్షా పత్రాలు లీక్ అయిన సందర్భంగా ఎంతోమంది వాళ్ళు ఉద్యోగ అవకాశాలు రాక ఆ డాక్టర్ సీట్లకు ఎంపిక కాక ముందు వరుసలో ఎంపిక అయిన వాళ్ళు మళ్ళా విద్యా సంవత్సరంలో మళ్ళా కూడా నీటి పరీక్షలు కండక్ట్ చేస్తే అందులో మార్కులు లేక ఎంతోమంది సూసైడ్ చేసుకున్న విద్యార్థులు ఉన్నారు. వాళ్ళ ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. అలాంటి విద్యార్థులకి కేంద్ర ప్రభుత్వం ₹1 ఎక్స్గ్రేషియా ప్రకటించి ఇలాంటి సంఘటనలు మళ్ళా పునరావృతం కాకుండా కూడా బీజేపీ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కూడా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ గారి నాయకత్వంలో మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వర్ధిల్లాలి